ఫెబ్ 24 ఫెబ్ 24 నుండి కమింగ్ మార్చ్ 3 వరకు మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఇది చాలా మోసమాన టైమింగ్స్ అంట. హొలాస్తమ కాలం అని అంటారు. అంటే నరబలులు ఇవ్వడానికి పిల్లల్ని తీసుకెళ్లి ఎత్తుకెళ్ళిపోతారనమాట. ఎత్తుకెళ్ళిపోయి క్షుద్ర పూజలు చేస్తారంట. అంతెందుకంటే ఆ కాలంలోనే హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుని చంపాలని ఎన్నో స్కెచ్లు ఇంకా స్ట్రాటజీలు ప్లేలు చేసి ఆయన కూడా ఎఫోర్ట్స్ పెట్టాడంట. అంటే నమ్మండి సుమి, కొంతమంది నమ్మకపోవచ్చు, ఇవన్నీ ట్రాష్ వెళ్ళి అమ్మ పక్కకి వెళ్ళి ఆడుకోనొచ్చు. బట్ ఈవెన్ దో అయినప్పటికీ పిల్లలు బట్టలు మాత్రం బయట అస్సలు ఉంచకండి, తీసేయండి నైట్ టైమ్స్. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని బయట పంపకండి. స్ట్రేంజర్స్తో ఇంటరాక్షన్ అవ్వకుండా చూసుకోండి. ఎవరైనా ఏమైనా బయట నుండి ఇస్తే తినకండి అని చెప్పండి ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే చాలా భయంకరమైన సమాన టైమింగ్స్ అంటే ఈ 7 days 24th ఫెబ్ 24th నుండి మార్చ్ 3 వరకు హోలాష్టమ కాలం అని అంటారు. నరబలులు ప్లస్ శుద్ధ పూజలు చేయడానికి పిల్లల్ని యూజ్ చేస్తారంట. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు శత్రువులు ఎక్కడి నుంచో ఉండరు, మన చుట్టుపక్కలనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంట. సో ఇంట్లోనే ఉండొచ్చు, లేకపోతే ఇంటి పక్కన ఉండొచ్చు, ఇంటి వెనకలు ఉండొచ్చు, మన బంధువుల్లోనే ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్త. పిల్లల్ని ఈ 7 days ఏం కాదు కదా, ఇంట్లో కూర్చోబెట్టి ఆడిపించండి, ఓకేనా? ఈ వీడియోని పిల్లలున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇవాల్టి పిల్లలదా రేపటి పౌరుల ఏమో అంటారు కదా, అదిదా. సో డూ ఇట్. బాయ్.